నేను ఈ స్టేజ్లో 41 సంవత్సరాల 7 నెలలు నేను నా ఉద్యోగ ధర్మాన్ని వివిధ హోదాల్లో నిర్వహించి రిటైర్ అవుతున్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లి ఇక్కడ ఉంటే నా తల్లిదండ్రుల ఆశీర్వాదము, భగవంతుని ఆశీర్వాదంతో మేడం గారు చెప్పినట్టు ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 ఇయర్స్కు నాకు ఆ రోజు ఉన్నటువంటి డీడీఎం చీఫ్ జస్టిస్ 1983లో చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి జస్టిస్ కొండా మాధవరెడ్డి గారు పెట్టిన భిక్షతో నేను ఈ న్యాయశాఖలో చేరాను. ఈ సందర్భంగా నేను వారిని, మా నాన్నగారిని స్మరించుకుంటూ ఇంత స్టేజ్కి ఎదిగినానంటే మీ అందరి ప్రోత్సాహము, మీ అందరి సహకారం. నా ఉద్యోగ ధర్మము మొదటి కర్తవ్యంగా భావిస్తుంది. ఫ్యామిలీ, ఉద్యోగము మన బాధ్యత. ఈ మూడు కూడా సమీకరించుకుంటూ నా యొక్క ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన చిన్న ఏజ్లో. నేను త్వరగా మ్యాచ్యూరిటీ ఏంటంటే ముఖ్యంగా నా యొక్క పెంపకం. మా అమ్మగారు అయితే నాకు ఇంత ఉన్నప్పుడు దైవం గురించి చెప్పేవారు. దైవం గురించి అంటే శ్లోకాలు నేర్పింది. అప్పుడే ఆమె చదివింది ఒక 3rd క్లాస్, 2, 3 చదివింది బాలభిక్ష. ఆ కాలంలో బాలభిక్ష అంటే తను నేర్పించిన దారితోని నేను ఈ స్టేజ్కి వచ్చాను. మా నాన్నగారి డిసిప్లిన్, హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు. మా నాన్నగారి డిసిప్లిన్ ఈ ప్రస్థానం వచ్చిందంటే వెనకాలు ఇక నా మిస్సెస్, మా అబ్బాయి, వాళ్ళ తోడ్పాటు. అన్నిటికంటే ముఖ్యము మా నాన్నగారు, అమ్మ నేర్పిన బాటలు పోయి ఈ ప్రస్థానంలో మీ అందరి ప్రేమ చూరగొన్నానంటే దైవానుగ్రహం. ఆ దైవానుగ్రహం కావాలంటే తల్లిదండ్రుల అనుగ్రహము, మనం ప్రార్థించే దేవుడు, ఇవన్నీ కలుపుకుంటేనే నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. మరి ఈరోజు ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారంటే నా మీద ఎంత అభిమానంతో వచ్చారో, నేను ఎంత మీకు కృతజ్ఞత చెప్పినా తక్కువ. ఇకపోతే ఉద్యోగ ధర్మము నేను మీరందరికీ అనుభవంతో చెప్పేది ఒకటే. మనం ఒక కుటుంబం ఎక్కడ పనిచేసినప్పుడు, జ్యుడిషియల్ ఆఫీసర్ మన కుటుంబం పెద్ద అయితే మనమంతా కుటుంబంలోని మెంబర్స్ కలిసి పనిచేసినప్పుడే మనకొచ్చే కక్షిదారులు కానీ, అడ్వకేట్స్ కానీ, ఈ వ్యవస్థ కానీ, న్యాయాలయానికి కానీ మంచి పేరు జరుగుతుంది. అట్లా మనం అందరం కలిసి ఉన్నప్పుడే మన పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ఉన్న ఇన్ని గంటలు ఒకరిని విమర్శించుకుంటూ నువ్వు ఆ పని ఈ పని కొట్లాట్లు పంచాలు అవన్నీ కూడా ఆఫీసర్ చెప్పుకోవడం ఇవన్నీ చేసుకుంటూ అట్మాస్ఫియర్ అన్హెల్తీ క్రియేట్ చేసుకుంటే మన ఆరోగ్యం బాగుండదు, ఉద్యోగ ధర్మంలో బాగుండదు. కాబట్టి అందరూ కూడా ఒక కుటుంబంలాగా మనం పనిచేసుకుంటూ పోయినప్పుడే మన వ్యవస్థకు కానీ, మనకు కానీ, మన మొత్తాన్ని కానీ మంచి పేరు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు సన్మార్గంతో, మంచి మార్గంతో, మంచి సొసైటీలో మంచి పేరు తెచ్చుకొని, జ్యుడిషియల్ సిస్టమ్ అంటే న్యాయ వ్యవస్థ అంటే ఒక సపరేట్ ఎంటిటీ మనం ఇక్కడ ఉన్నది ప్రజలలో. కాబట్టి ఆ విలువలను కాపాడించుకుంటూ ముందుకెళ్ళి అందరూ కూడా ఒకరికొకరు సేవాభావంతో ఉన్నప్పుడే మనందరికీ మంచి పేరు వస్తుందని చెప్పని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న మా సీనియర్స్ అందరూ, నా సోదరులందరూ ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్ట్లో 20-25 సంవత్సరాలు పనిచేస్తే కానీ వాళ్ళకి ప్రమోషన్ రాలేదు. ఆ కష్ట సుఖాలన్నీ మన అందరికీ తెలుసు, సీనియర్స్ కొన్న వాళ్ళందరూ కూడా. మళ్ళీ అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు 3 సంవత్సరాలు పనిచేస్తే నెక్స్ట్ ప్రమోషన్ అనుకుంటూ 10 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాకా వెళ్తున్నారంటే ఈ కృషి మొత్తం మన ఈ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నా ఒక్కరిది కాదండి, అందరూ కలిసి చేసినప్పుడే పోతుంది. ఈరోజు తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం కానీ, ఈరోజు జాతీయ స్థాయిలో కానీ ఇంత పటిష్టంగా ఉందంటే తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగ సంఘములో యునానిమిటీ అనేది తప్పితే ఇంకోటి ఆడ పార్షాలిటీ కానీ లేకపోతే అసోసియేషన్ గొడవలు అంటూ జరిగిన చరిత్ర ఈ తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులది. అలా సంఘటితంగా చేసుకుంటూ పోయినాం కాబట్టి ఈరోజు ఇందాక చెప్పిన భక్తులు చెప్పినటువంటి ఆ ఫలాలన్నీ మనము దేశంలో ఏ రాష్ట్రం సాధించుకోకముందు మనమందరం సాధించుకున్నాం. ఈ సాధించుకోవాలంటే ముందు మనకు హైకోర్టు, ఆ తర్వాత గవర్నమెంట్. హైకోర్టులో మన విలువ పెరగాలంటే మనం ఏకతాటిగా ఉండి
క్రమశిక్షణతోని ఉద్యోగ ధర్మాలు నేర్చుకుంటూ మా హక్కుల కోసం పోరాడుతున్నామని గట్టిగా చెప్పదలుచుకుంటూ వాయిస్ ఇస్తున్నామంటే మన యొక్క యూనిటీ అండ్ యాజ్ వెల్ ఎస్ మన యొక్క హానెస్టీ అండ్ డిగ్నిటీ మెయింటైన్ చేయడం అనేది. పాత రోజులలో మీకు తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు కానీ ఆ రోజులలో రాచరిక విధంగా మన జ్యుడిషియల్ వ్యవస్థ ఉండేది. అలాంటి వ్యవస్థ నుంచి ఈరోజు వాళ్ళు జడ్జెస్ కూడా ఆనరబుల్ హైకోర్టు జడ్జెస్ సర్వ్ చేస్తే మొత్తం డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ సర్వ్ చేస్తే అందరూ కూడా ఈరోజు మనం చేసిన కృషితో వాళ్ళు కూడా సహకరించడం వల్ల ఒక మన న్యాయ వ్యవస్థ ఒక కుటుంబం అని చెప్పని హైకోర్టుకి వెళ్ళి ఇందాక మనం ఈరోజు అంతవరకు ఈ రకంగా యునైటెడ్గా చేస్తారు, చరిత్ర సృష్టించినాం. అది సామాన్య విషయం కాదు. మరి అందరు అంటారు ఉద్యోగులకు ఇన్ని బెనిఫిట్ చేశారు, అన్ని బెనిఫిట్ చేశారు, ఇవ్వైంది అయ్యి అని చెప్పని. దీనికి మన ఒక్క పాత్రనే కాదు, దీనికి సహకరించిన వాళ్ళు ఇండైరెక్ట్గా కూడా మన జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎందుకంటే నేను రంగారెడ్డి నుంచి మొదలు పెడితే ఎక్కడ పనిచేసినా కూడా ఏ కోర్టులో పనిచేసినా కూడా నాకు ఏ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కానీ కంట్రోలింగ్ ఆఫీసర్ ఏ కోర్టులో పనిచేసినా కానీ ఎవరు కూడా నువ్వు చేసే మంచి పనులు చేస్తావని, ఈ రోజు నువ్వు ఈ టైం ఉంది కాబట్టి నువ్వు ఆఫీస్ టైం ఇచ్చిపెట్టి ఎట్లా పోతావు ఏం పోతావు అని కూడా ఎవ్వరు ఏ రోజు ఒక్క మాట నన్ను అనేవాళ్ళు కానీ. వాళ్ళ నమ్మకం ఏంటంటే దాని ఆఫీస్కి వెళ్ళి బయటికి వెళ్ళిందంటే ఉంటే సెక్రటరీ లేకపోతే హైకోర్టు మంచి పనులు ఎన్నికపోతాడు అని చెప్పి. కాబట్టి జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా మనకు పూర్తి సహకారం అందించాలి ఈ పనులు అవన్నీ మనం సఫలీకృతం చేయడానికి. మీకు అందరికీ తెలిసిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు రంగారెడ్డి మిత్రులు వీళ్ళందరి సహకారంతో పోస్ట్ క్రియేట్ స్టార్ట్ చేసినామంటే సైబరాబాద్లో మన రంగారెడ్డి సైబరాబాద్లో 5 మెట్రోపాలిటన్ పోస్టులు శాంక్షన్ చేయాలని చెప్పని ప్రపోజల్ హైకోర్టు నుంచి పంపించే అప్పుడు ఆ రోజులలో మన కోర్టులలో ఉండేవి 4 క్లర్కులు తెలంగాణలో ఆంధ్రాలో 6 మంది ఉంటే తెలంగాణలో ఆ రాయలసీమలో 4 క్లర్కులు ఉండేవారు. స్టాఫ్ ప్యాటర్న్ కామన్ ఉండేది కాదు. ఆ మెట్రోపాలిటన్ డిస్ట్రిక్ట్ మనం 27 మంది స్టాఫ్ ప్యాటర్న్ పెట్టి గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఇన్ని పోస్టులు మీకు ఏడికెళ్ళి వస్తాయి, ఉన్న మెట్రోపాలిటన్ డిస్ట్రిక్ట్ ఎంఎస్జే కోర్టు కానివ్వండి, విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఒక 10 మంది స్టాఫ్ లేరు, 27 స్టాఫ్ మీకు ఎట్లా వస్తాయంటే దాన్ని మనము రంగారెడ్డి కోర్టు తరఫున అన్ని విధాల ఆర్థిక సాయం అన్ని విధంగా చేసుకొని మనం సెక్రటరియట్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు పోస్టులు రావు ఫిజిబుల్ కాదంటే కూడా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి రంగారెడ్డి కోర్టులు అంటే సరౌండెడ్ బై హైదరాబాదు, వ్యాస్ట్ జ్యూడిక్షన్ ఉంది, దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సివిల్ జ్యుడిషియల్ ఆల్సో ఇన్ ఫ్యూచర్, దేర్ ఫోర్ అబోవ్ పాస్టులు ఆర్ రిక్వైర్డ్ అని చెప్పని కష్టపడి అన్నీ చేసి రంగారెడ్డి నుంచి అక్కడ అన్నీ చేసుకుంటూ వస్తాయి. ఒక్కొక్క కోర్టుకి 27 మంది స్టాఫ్ వస్తే ఆ 27 మంది స్టాఫ్ అనేది మొత్తం గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ అంతటా కూడా 27 మంది స్టాఫ్ ఒక్కొక్క మేజిస్ట్రేట్కి వచ్చినందుకు ఈరోజు స్టాఫ్ ప్రమోషన్తో పాటు వర్క్ లోడ్ తగ్గిపోయి అక్కడ నుంచి బీజం పడ్డది రంగారెడ్డి కోర్టు నుంచి. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు కూడా ప్రతి జిల్లాకు ఒకటే ఉండేది. రంగారెడ్డిలో ఎంఎస్జే కోర్టు క్రియేట్ కాగానే ఎంఎస్జే కోర్టుకు ఒక ఏవో కావాలి, జ్యుడిషియల్ సైడ్ హెవీ వర్క్ ఉందని సిటీసీల్ కోర్టులో ఒకటే పోస్తుంది అని చెప్పని అక్కడి నుంచి పంపించి డబుల్ ఫైలింగ్ ఉంది అక్కడ అని చెప్తే ఆ 2 పోస్టులు కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ నుంచి తీసుకొస్తే అప్పటి నుంచి ఎక్కడ జిల్లా కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు క్రియేట్ అయితే అక్కడ అన్ని ఏవో పోస్టులు క్రియేట్ చేసుకుంటూ ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు కానీ ఎస్టీ కోర్టు కానీ అన్ని స్పెషల్ కోర్టులు పోక్సో కానీ ఎన్ని వస్తున్నాయంటే అక్కడ నుంచి బీజం పడి మన అసోసియేషన్ కృషి చేస్తేనే ఈరోజు 100 మంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమోషన్స్ ఇదంతా కూడా చేసుకుంటూ వచ్చినామంటే పూర్తిగా మన యొక్క ఎంప్లాయీస్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క సహకారంతో జిల్లాల యొక్క నాయకత్వంతో ఈ రాష్ట్ర నాయకత్వం సాధించి అందరికీ ఫలాలు పంచిందని సగర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.